హాయ్ ఫ్రెండ్స్, డ్యూటీకి అయితే వచ్చేసాను. ఈరోజు అసలు నాకు ఫుడ్డే తినబుద్ధి కాలేదు, ఎందుకో మరి తెలీదు. కానీ ఏదో కొంచెం ప్రోటీన్ అన్న పొట్టలోకి వెళ్ళాలి కదా. సో ఒక చిన్న వెరైటీ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ చేశాను, బాగా అయితే వచ్చింది. సో మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. చూడండి, చెన్నా ఉంది కదా, చెన్నా మసాలా అనమాట. దీన్ని నేను కొత్త రకంగా ట్రై చేశాను. ఫస్ట్ ఈ చెన్నా ఉంటుంది కదా, దాన్ని ఉడకబెట్టుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకునేసేయాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా అన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకొని బాగా వేపుకునేసేయాలన్నమాట. తర్వాత కొంచెం ఆనియన్, కొంచెం టమోటా కూడా వేసి బాగా వేపుకొని ఫైనల్గా ఈ చెన్నా వేసి కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలుపుకునేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని దింపుకొని వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నచ్చదు అనే మాటే ఉండదు. అందులో మనం బయట మసాలా పూరీలు, పానీపూరీలు ఇట్లాంటివి ఎక్కువ తింటాం కదా, అలాంటి వాళ్ళకి హెల్తీ ఫుడ్డు ఆ టేస్ట్లో చేసుకోవాలి హోమ్ ఫుడ్ అంటే ఇది బెటర్ ఆప్షన్ అనమాట. ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. హ్యావ్ ఇట్. సో చాట్ అయితే తినేసాను అనమాట. చాట్ అంటే చాట్ కాదు, ఇంట్లో చేసుకున్నా అని చెప్పాను కదా, అదైతే తినేసాను అనమాట. సో నెక్స్ట్ వాటర్ మిలన్ జ్యూస్. సమ్మర్లో వాటర్ మిలన్ జ్యూస్ మ్యాండేటరీ, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాము. ఎక్కువ వాటర్ తీసుకోలేము అంటే తీసుకుంటారు, బట్ నేనైతే ఎక్కువ వాటర్ తాగనమాట. సో అందుకనేసి ఇలాగా జ్యూసెస్, ఓఆర్ఎస్, గ్లూకోజ్, వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా బనానా మిల్క్ షేక్స్ ఇట్లాంటివి ఎక్కువ జ్యూస్ టైప్ ఎక్కువ తీసుకుంటూ ఉంటానన్నమాట. అట్లీస్ట్ అట్లన్నా బాడీ హైడ్రేట్ అవుతుంది అనేసి. సో ఈరోజు నా డిన్నర్ వాటర్ మిలన్ జ్యూస్ కంప్లీట్ అయింది.